స్తోత్రం అంటే కుదరదు. నువ్వు చేయవలసిందంతా కూడా చేసి అయ్యా ఇది సరిపోదయ్యా అని చెప్పటం అనేది దేవుడిచ్చిన గొప్ప. ఇంకా 9వ వచనం చివరి మాట ఏమనుకున్నాం, ఇది ఆయన యందు భక్తి గల వారందరికీ ఘనత. ఆమేన్. ఏంటమ్మా ఇదేంటి? దేవుడు ఇచ్చిన ఘనత. ఆయన యందు భక్తులు గల వారందరికీ కూడా ఇచ్చిన గ్రేట్నెస్, ఆనర్. దేవుడు ఘనపరుస్తున్నామా? ఇది దేవుడిచ్చిన ఘనత. లేకపోతే మనమేంటమ్మా? మీరే ఆలోచించండి. సినిమా హాల్ అని కాబడి, సినిమా పాటలని కాబడి, పెళ్ళిళ్ళలో డ్యాన్సులు వేస్తూ ఎగురుతూ చికాకు పెట్టుతున్న జీవితం నుంచి మనం విడిపించబడి సర్వశక్తులైన దేవుణ్ణి, ప్రభువుని మనము ఆ విధంగా ఆరాధించుకోవడానికి దేవుడు చక్కటి ఒక జీవితం. ఆయన నామాన్ని మనము ఘనపరచాలని దేవుడి చిత్తం అవుతున్నది. ఆ విధంగా మనం ఘనపరచగలుగుతున్నామా? మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. ఇప్పుడు న్యూ సాంగ్. దేవునికి ఎప్పుడు కూడా మనం నిజంగా సంఘాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరు పాడగలుగుతారమ్మా? యెహోవాను గురించి కొత్త కీర్తన పాడుడి. దేవుని వాడు పాత పాటలు కాదు. మనం చూస్తూ ఉంటాం, 50 సంవత్సరాలు వస్తున్న పాటే మళ్ళా పాడుతూ ఉంటాం. నేను కామెంట్ చేయడం కానీ చూస్తున్నాను. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? కొత్త గీతం అనేది, కొత్త పాట అనేది మనము పాడుతూ ఉండాలని దేవుడి చిత్తమవుతున్నాం. కొత్త కీర్తన అది. ఆ కొత్త కీర్తన అనేది అంటే మన యొక్క నా ఉద్దేశం ఏంటంటే మన యొక్క జీవితాన్ని అక్కడ తెలుపుతున్నట్లుగా ఉండాలి. మన నూతనత్వాన్ని చూపించాలి. ఎందుకు కొత్త కీర్తన వాడుతున్నా? అది ఒక నూతనత్వాన్ని, నాలో ఉన్న నూతన తత్వాన్ని నేను పరచుపరచడానికి. ఇందాకేమో నాట్యం ద్వారా ఏం చేస్తున్నా? ఆయన నామాన్ని స్తుతిస్తున్నా. కొత్త కీర్తన పడడం వల్ల ఆయన యొక్క నాకు ఇచ్చిన అంతరంగ జీవితంలో నూతనత్వాన్ని నేను అంతరంగ పురుషుల్లో నూతనపరుచుకుంటున్నాను. ప్రాసెస్ మనం తెలుసుకుందాం, దాని ప్రకారం జీవిస్తూ ఉంటుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. గమనించండి, అక్కడ భక్తులు కూడుకొను సమాజంలో ఆయన స్తోత్ర గీతం చెప్పి, భక్తులు కూడుకొను ఏ భక్తులకైతే ఘనత పొందారో, ఏ భక్తులకైతే ఘనత ఉన్నదో ఆ భక్తులు కూడుకొని సమాజంలో దేవుణ్ణి స్తుతించాలని దేవుడు చిత్తం. కొత్త కీర్తన పాడాలి, నాట్యం చేయాలి. వాడంట పడకల మీద స్తోత్ర గీతం, అక్కడ స్తోత్రము చెల్లిస్తూ ఉంటారు, స్తోత్ర గానం చేస్తూ ఉంటారు. ఎక్కడ? పడుకుంటూ కూడా పడకల మీద కూడా ఆ యొక్క స్తోత్ర గానం చేస్తూ ఉంటారు. ఇదేంటమ్మా? భక్తులకు ఇచ్చిన ఘనత. దట్ ఈస్ గాడ్ ఆనర్ గాడ్, ద ఆనర్ దట్ ఈస్ గివెన్ బై గాడ్. దేవుడు మనకిచ్చిన ఘనత. పడకల మీద సహోదరుడు ఏంటమ్మా? పడకల మీద కూడా ఉత్సాహ గానము చేయటం అనేది సహోదరుడా. ఈరోజు మనము తర్వాత మనం మర్చిపోతూ ఉంటాం. యు ఆల్వేస్ ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఘనత, సో హ్యాపీ అని నా హృదయంతో నేను చెప్తున్నట్లుగా ఉన్నాను. సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఇది ఘనతమ్మా, ఇది ఘనత. అందుకని ధర్మశాస్త్రం వేరే, ధన్యత వేరే. ధన్యత అనేది దేవుడిచ్చిన గొప్ప ధన్యత. సో ధర్మశాస్త్రం కొట్టివేయడానికి దేవుడు రాలేదమ్మా కదా. ఆయన ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, కానీ కొట్టివేయడం రాలేదు. అంటే దీంట్లో అవన్నీ కనబడుతూ ఉంటాయి, మనం గమనించాలి కదా. ఇంకా నాటి జ్ఞాపకం చేసుకుంటుంటే వారి చేతిలో ఏముందంట? 2 అంచులు గల ఖడ్గం ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది. తీర్పు తీర్చుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఘనత అదే.
దేవుని వాక్యము మన చేతిలో ఉన్నది, పట్టుకోవటం కాదమ్మా. మన చేతిలో అంటే అర్థం ఏంటంటే ఆ వాక్యం ద్వారా నేను ఏ పని చేస్తాను, ఆ వాక్యం ద్వారా దేనైనా ముట్టుకుంటాను అనే ఒక కాన్సెప్ట్ అనేది మనలో ఉండాలి. అంటే ఇన్ అదర్ సెన్స్ ఏం చేస్తున్నాం, మనము దేవుని వాక్యాన్ని మనము ఘనపరచాలి. పాట పాడుతుంటే, నాట్యం ఆడుతుంటే, పాటలో ఉంటున్న దాని లోపల మనము లీనమైపోతూ ఉంటుంటే ఇన్ని రకాలు దాని లోపల మనము చూపించాల్సిన వారు ఉంటున్నాం. జస్ట్ పెదాలు పలకటం కాదు, రాగాన్ని బయటికి పంపడం కాదు, స్వరం వినిపించటం కాదు, ఆయన నామాన్ని గణపరుస్తున్నా. నాకు ఈవెన్ 2 ఖడ్గమైన వాక్యాన్ని నేను హెచ్చిస్తున్నాను. సమాజాన్ని భక్తుల ఒక కూడికను నేను కూడికను గణపరుస్తున్నాను. తర్వాత ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాను. తర్వాత అంతరంగంలో నూతనపరుచుకుంటున్నాను. తర్వాత వాక్యాన్ని హెచ్చిస్తున్నాను. కూడికను హెచ్చిస్తున్నాను, వాక్యాన్ని హెచ్చిస్తున్నాను, అంతరంగంలో నూతనపరుచుకుంటున్నాను. దాని తర్వాత ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. సో పాడటమే కాదమ్మా, ప్రతి విషయంలో కూడా ఆ కాన్సెప్ట్ అనేది మర్చిపోవద్దు. ప్రతి విషయంలో కూడా ఉత్తగా నడుచుకుంటూ పోవటం కాదమ్మా. మనం నడుస్తున్నామంటే ఒక ఉద్దేశం ఉండాలి, మనం పరిగెత్తుతున్నామంటే ఒక ఉద్దేశం ఉండాలి, మనం నడుస్తున్నామంటే ఒక ఉద్దేశం ఉండాలి, మనం ఆగామంటే ఒక ఉద్దేశం ఉండాలి, మనం పరిగెత్తున్నామంటే ఒక ఉద్దేశం లేకుండా ఏ పని చేయను. కూడుకుంటున్నా అంటే ఒక ఉద్దేశం ఉన్నది, పాట పాడుతున్నా అంటే ఒక ఉద్దేశం ఉన్నది, ప్రార్థన చేస్తున్నా అంటే ఒక ఉద్దేశం ఉన్నది. ఉదయకాలంలో ప్రార్థన గురించి కూడా చెప్పాం కదా. ఏంటమ్మా ప్రార్థన ఏంటి అమ్మా? మోకాలు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది. మోకాళ్ళ మీద తర్వాత ఉపవాసంతో మనం ఆ విధంగా దేవుని ప్రార్థించడం అనేది అందరం చేయాల్సిన వారు ఉంటుంది అంత్య దినాల్లో. అప్పుడే సహోదరుడా మనం దేవుళ్ళు ఎదగలుగుతాం, ఆయన నామాన్ని ఇంకా ఎక్కువగా హెచ్చించగలుగుతాం. దయచేసి దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. ఏ ఒక్కరూ కూడా దీంట్లో ఫెయిల్ అవటానికి వీల్లేదు. తెలుసుకున్న తర్వాత ఫెయిల్ అవటం అనేది చాలా అర్ధరహితంగా ఉంటుంది. ఆశను చూపించాలి. పాట పాడుతున్నామంటే కూడా ఒక నా లోపల ఉన్న ఆసక్తిని నేను కనపరుస్తున్నాను. యాక్షన్ సాంగ్ చేస్తున్నాం అంటే మళ్ళీ మర్చిపోకుండా దాన్ని ఏం చేస్తున్నాను నేను, అవునా? అంటే ఏంటి? జస్ట్ ఇమాజిన్, జస్ట్ చెప్పు, నోరుతో చెప్పానా అంటే చెప్పేస్తున్నావు, అవునా కదా? ఈ వాక్యం చూడంతా క్లియర్గా మనం చెప్పగలుగుతున్నాం. అదే యాక్షన్ చేయకపోతే అది ఏంటో అర్థమయ్యేది కాదు. దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా సత్యంలో ఎదుగుదాం, సర్వసత్యంలోనికి మనం నడుద్దాం. ఏంటమ్మా? సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి మనం నడవాలని దేవుని చిత్తం అంటున్నాం. మహిమలో నుండి అధిక మహిమలోనికి మనం పోవాలి. జీవంలో నుంచి నిత్య జీవంలోనికి పోవాలి. అందుకు దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. ఏ ఒక్కరం కూడా అన్యదగా భావించకుండా ప్రతి ఒక్కరం కూడా ప్రభువు మనం గణపరుచుకుంటూ ఉందాం. దేవుని నామానికి వందనాలు, స్తోత్రం. హల్లెలూయా.